హాయ్, బాగున్నారా? ఈరోజు నేను కాకరకాయ పచ్చి పులుసు చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లోకి నంచుకోవడానికి, రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది అనమాట. రాగి సంగట్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కాకరకాయలు ఉప్పు పసుపు వేసి కొంచెం ఉడికించి పక్కన పెట్టుకోవాలన్నమాట. మనకు కావాల్సిన షేప్ నేనైతే రౌండ్ షేప్లో తరుగుతాను. అలా తరిగి ఉడికించి పక్కన ఉంచాను. యాక్చువల్గా ఇలాంటప్పుడు కూడా తినేసేయచ్చు అనమాట. బాగానే ఉంటుంది. చిరుచేదు ఉండాలన్నమాట. కాకరకాయకి ఆ చేదు అనేది ఉంటేనే కదా ఆ టేస్ట్. అది ఇప్పుడు బాండీ తీసుకున్నాను. నేను పచ్చి పులుసు కాబట్టి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తరిగి అక్కడ పెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. పోపు దినుసులు, పచ్చి పులుసు కాబట్టి పోపు దినుసులు ఉంటే బాగుంటుందన్నమాట. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొంచెం మెంతులు. పచ్చి పులుసు కాబట్టి కొంచెం మెంతులు వేస్తే బాగుంటుంది. మంచి స్మెల్ అనేది వస్తుంది. పోపు వేగిన తర్వాత ఇంగు కూడా వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఎప్పుడు నేను ఎల్జీ ఇంగు వాడతాను. ఇప్పుడు ఈ ఇంగు తీసుకొచ్చారు, అదే చూస్తున్నాను. సరే అని దాంట్లో నుంచి కొంచెం వేసాను అన్నమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి మంచిగా వేయించుకుందాం, మగ్గించుకుందాం. కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలిపేసుకుంటే బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేద్దాం. ఆ తర్వాత మంచిగా కలిపేసుకొని మూత పెడదాం. మగ్గిపోతుంది. కనీసం మంత్లీ వన్స్ అన్నా మనం కాకరకాయ అనేది తింటూ ఉండాలన్నమాట. మంచిది కదా హెల్త్కి. అందుకని మా ఇంట్లో పచ్చి పులుసు ఎక్కువ తినరు, కానీ కాకరకాయ ఫ్రై అయితే బాగానే తింటారనమాట. కానీ ఈసారి నేను ఇది ఒక ఐటెం లాగా ఉంటుందని ఒకసారి చేద్దామని చేశాను. మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఇలా మగ్గింది. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. ఆల్రెడీ 1-2 పొంగులు రానిచ్చిన కాకరకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టానన్నమాట. అంటే మరీ ఎక్కువ ఉడికించేయను, లైట్గా ఉడికించి పెడతాను. దాంతో కొంచెం కూర చేశాను, కొంచెం పచ్చి పులుసులో వేశాను. ఇవి నల్లగా ఉన్నాయి కాకరకాయలు, అంటే గ్రీనిష్గా ఉన్నాయి కాకరకాయలు. అందుకని చేదు ఎక్కువ ఉంటుందని అని ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చాను అనమాట. లేకపోతే డైరెక్ట్గా వేసేస్తాను, నేను పోపులోకే వేసేస్తాను. చూసారా, కాకరకాయ ముక్కలన్నీ వేసేసాను. రౌండ్గా వేసుకుంటే కొంచెం చూడటానికి ఇంపుగా కలర్ఫుల్గా ఉంటుంది. షేప్స్ అనేది చూసారా ఎంత బాగుందో. సన్నగా అయినా తరుక్కోవచ్చు. ఆ తర్వాత మొత్తం పులుసుకు సరిపడా ఉప్పు వేసాను. 2 స్పూన్స్ ఉప్పు, కొంచెం కారం, కొంచెం సాంబార్ పొడి. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. తర్వాత చింతపండు గుజ్జు వేసేసుకుంటే బాగా 2-3 పొంగులు రానిచ్చామంటే మనకు పులుసు రెడీ అయిపోతుంది. ఇది 2 రోజులైనా తినడానికి బాగుంటుందన్నమాట. అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, పూరీల్లోకి బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి మనం బెల్లం కూడా వేసుకోవాలి, వేస్తేనే బాగుంటుందన్నమాట. చింతపండు గుజ్జు వేస్తున్నాం కాబట్టి తగినంత బెల్లం కూడా వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అలా అని ముక్క తీపి అయిపోదు. ఎంత బెల్లం వేసినా కాకరకాయ చేదు అలాగే ఉంటుందన్నమాట. మనకు పులుసు అంతా తీపి అనిపిస్తుంది, కాకరకాయ ముక్క మటుకు చేదుగానే ఉంటుందన్నమాట. చూసారా, మంచిగా వేగిపోయింది.
ఇప్పుడు నేను చింతపండు గుజ్జు వేస్తున్నాను. చిక్కటి చింతపండు గుజ్జు వేసిన తర్వాత మనం ఒక 5-10 మినిట్స్ మరగనిద్దాం. ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా వేసుకుంటే బాగుండదు. పలచగా వేసేసుకుంటే, చిక్కటి పులుసు పోసుకుంటే పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపడా ఉండాలి కాబట్టి కారము, ఉప్పు, పులుసు పౌడర్ అన్నీ కలిసేటట్టు కలుపుతున్నాను. ఆ తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకరకాయ కూర చేసుకునేటప్పుడే పక్కన కొంచెం అన్ని ముక్కలు ఉంచి, ఒక 10-15 ముక్కలు ఉంచి ఇట్లా పులుసు చేసుకున్నామంటే అదొక సాధకం కలిసి వస్తుంది. ఇప్పుడు బెల్లం చూసారా ఎంత వేస్తున్నానో? ఒక పిడికెడు బెల్లం వేసాను అన్నమాట. ఏమా టేస్ట్ ఉంటుందన్నమాట పులుసు. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని మంచిగా 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఇంతేనండి, పచ్చి పులుసు రెడీ అయిపోయింది. కాకరకాయ పచ్చి పులుసు. ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూసారా, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. కాకరకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా ముక్క ఉడికిందో లేదో కూడా ట్రై చేసి చూపించాను. ఆల్రెడీ మనం ఉడికించిన ముక్కలే కాబట్టి తొందరగా అయిపోతుంది. ఓకే అండి, బాయ్ అండి.